మీకోసం ఒక మంచి మటన్ బిర్యానీ చేద్దాం, రెసిపీ చూపిద్దాం అని చెప్పేసి నా మనసు పరిపరి విధాల తాహతహలాడుతా ఉంది. మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. ఒక మంచి మటన్ బిర్యానీ చేసుకుందామండి. దానికోసం ముందు రోజే మటన్ తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. సో గడ్డ అవుతుంది. ఈ గడ్డ అయిన తర్వాత ఎండ రానియండి. నెక్స్ట్ డే ఆ ఎండలో ఇది పెట్టేసేయండి. సో దట్ మళ్ళీ కరుగుతుంది. కరిగిన తర్వాత మనం దాన్ని మ్యారినేట్ చేయాలి. మీకు ఒక అద్భుతమైన మటన్ బిర్యానీ చేస్తా. నేను చెప్పేది తూచా తప్పకుండా పాటించాలి. మీరు స్టెప్ బై స్టెప్ పాటించిననుకోండి, జీవితంలోనే అమేజింగ్ మటన్ బిర్యానీ వచ్చేస్తుంది మీకు. జస్ట్ ట్రస్ట్ మీ అంటున్నాను నేను. సో లెట్స్ బిగిన్ నైస్ మటన్ బిర్యానీ నైట్. ఇంత ఎండగా ఉంది కదా, నైట్ ఎట్లయితుంది? Let's begin the show. బిర్యానీ చేయాలంటే ఫస్ట్ మీకు నిశ్చలమైన మనస్సు ఉండాలి. ఆరామ్సే మటన్ తీసుకుందాం. మటన్లో ఆగరే బాబాయ్, too short to go through it alone. When I met you, you left an open door. అల్లం పేస్ట్ వేసిన, ఉప్పు వేసిన, కారం వేసిన, పసుపు వేసిన, కొంచెం ధనియా పౌడర్ వేసిన, కొంచెం గరం మసాలా వేసిన. అవేనా? డూ యూ నో ఐ లవ్ యూ? Not really. Even if you don't give me things, I still love you. The same. ఇంత మీట్ తీసుకోండి, ఇంత ఉప్పు వేసుకోండి, ఇంత కారం వేసుకోండి. ఇవన్నీ మనకి పెద్దగా తెలియదు అన్నట్టు. మనం ఓవర్ ద టైమ్ కుక్ చేయడం వల్ల కొంచెం అలవాటు అయిపోతుంది కదా. సో ఇది మనకు కరెక్ట్ అనిపిస్తుంది అనే అమౌంట్లో మనం వేసేస్తుంటాం కదా. సో అదొక్కటి మాత్రం నేను చెప్పలేను, దయచేసి సేవించగలరు అనేది నా ప్రార్థన. మీకు కావాల్సినంత వేసుకొని బాగా కలపండి. కలిపి లాస్ట్లో ఇప్పుడు మన పొలంలో పండిన మింటి తీసుకొని వస్తాయి. ఇప్పుడు దానిలో దూకి వేటగాళ్ళకి వెళ్తా అన్నట్టు. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు ఈ చిచ్చర పిడుగు శ్రీకాంత్ ఏం చేస్తాడో తెలుసా మీకు? జాగ్రత్తగా దిగుతాడు అనమాట. మరి ఎట్లా మరి అంత పెద్ద స్టంట్ చేస్తున్నావుగా? మింట్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఇన్ బిర్యానీ అన్నట్టు. అది లేకపోతే బిర్యానీ చేసుడు బంద్ చేయాలా మీరు. పలావ్ చేసుకుని నడుస్తుంది అని బిర్యానీ మాత్రం చేయకూడదు. అసలు నా చిన్నప్పటి నుంచి నేను మింట్ లేకుండా ఒక్క బిర్యానీ తినలే. బో ఏందో అంత ఇది. ఎంత మంచి స్మెల్ వస్తుంది, ఐ ప్రామిస్. మన పొలంలో బేసిక్గా ఇక్కడ గోంగూర మొక్క వచ్చింది. ఇక్కడ ఇవన్నీ కూడా గోంగూర వచ్చింది, కానీ ఈ జపనీస్ బీటిల్స్ అంట మొత్తం ఆకుల మీద పడి ఎమ రక్కగా తిన్నాయి. మొత్తం తినేసినాయి, కట్ చేసేసిన. బెండకాయలు వచ్చినాయి, చూసినావా రామ్గా? బెండకాయ, టొమాటో చెట్టు వచ్చింది. ఇదేంటిది? ఇది కాకరకాయ చెట్టు అనుకుంటా. అది ఇది ఇవన్నీ ఇవేవో వేసి వెళ్ళిపోయిందమ్మా. Así suena Ramiro LR. Corridos epidémicos. Fue aquel ataque
I'm a super rainbow biryani. Super yummy biryani? Yeah. Last time? Race car biryani. Race car biryani? that. What do you mean by race car biryani, bro? You just put 1, 2 drops of water, then you stir it around and you put some honey, then you put a race car on the top. That's the race car biryani. 2 drops water వేయాలంట, దాని తర్వాత హనీ వేయాలంట, దాని తర్వాత రేస్ కార్స్ ఆన్ టాప్ ఆఫ్ పెట్టాలంట. అది రేస్ కార్ బిర్యానీ అవుతుందంట. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటున్నాడు అవేన్ గాడు. రియలీ? I want a race car biryani. Yeah, but we cannot make it, Nana. I cannot make it. Can I have rainbow biryani? Rainbow biryani? Like colorful biryani? Yeah, I can make it for you. Go. వాళ్ళ కోసం కీమా. That's my favorite, Dad. అవునా? గుడ్. వాళ్ళ కోసం కీమా కట్ చేసి పక్కన పెట్టేసింది అన్నట్టు. మనము రైస్ చేస్తాం కదా, పైన వైట్ వైట్ ఉంటుంది కదా, ఆ వైట్ ది వీళ్ళ కీమాతో కలిపేసి మోసం చేసేద్దామంటూ నా పిల్లల్ని. మై సన్, మై లివింగ్ లెజెండ్, మై లివింగ్ లెజెండ్ రామకృష్ణ. బ్రో ఇట్స్ సండే చిల్ అవుట్ అంటున్నారు అసలు. బగారా రైస్ కోసము ఇంతగానో మింట్ అయితే దాచిపెట్టుకున్నా. ఇప్పుడు మనకున్న పని ఏంటంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కావాలా. సో ఆయిల్ ఆల్రెడీ కొంచెం పూరి లేసిన ఆయిల్ ఉంది. ఆయిల్ బయటకు తీసేసి ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసేద్దాం, పక్కన పెట్టేద్దాం. ఒక 1 hour ఏమో మ్యారినేషన్ అవుతుంది. అప్పటి వరకు బీర్ తాగుతా, ప్రశాంతంగా 1 hour తర్వాత వచ్చి బిర్యానీ చేద్దామంట. నైట్ మంచిగా కూర్చున్నాం, ప్రశాంతంగా తిందాం. చెప్పరా? దీనిలో మంచిగా నెయ్యి వేసి మంచిగా ఇచ్చేయండి. ఇది ఏం చేయాలి? ఇది బాగా అద్దండి, నెయ్యి వేసి మంచిగా దీని అంతటిది. దాని తర్వాత మటన్ ని దాని మీద షిఫ్ట్ చేద్దాం. చేసి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం. ఫస్ట్ అయితే మనం రైస్ నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఈరోజు 6 glasses నానబెడదాం అనుకుంటున్నా. వెర్ ఈజ్ మై గ్లాస్? ఎందుకు మనం వెన్స్డే వరకు ఇదే తింటున్నామా? నువ్వు అసలు తినవు, నువ్వు చాలా పాపం. 2 స్పూన్లు తింటావు. యూ క్లీన్ ఇట్ ఆఫ్? ఓకే, థ్యాంక్ యూ. ఓంకార్ ఏంటంటే జస్ట్ 2 spoons తింటాడు కాబట్టి 2 glasses పెట్టేస్తున్నాను నేను. ఓంకార్ తినడు పాపం. మళ్ళీ వీళ్ళు ఫ్రెండ్స్ కామెంట్స్, ఏ ఓంకార్ చాలా తక్కువ పెట్టుకుంటున్నాడు, అలా అంటే ఓంకార్ తినట్లేదు. Dad. వాట్ ఇస్ దిస్? చీడోస్? Yeah. ఇది సైడ్ గా మందులోకి, బీర్లోకి అట్లా సైడ్ కట్టావా? బీర్లో అట్లా నంచుకోవడానికి ఏమో. No, you just eat it. అంతేనా? Yeah. No, you just eat it for tea. ఉత్తిదేరా బీర్లో నంచుకొని, అంటే బీర్లో డిప్ చేసి కాదు, బీర్ తాగి తినాలి కదా. Yeah. దట్స్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. నంచుకోవడం అంటారు అట్లా మా ఇంట్లో. Mom, could you like this? Yeah. And here. Thank you, Ravina. పంజ చెక్క. లెట్స్ గో అంటున్నాను. Dad, look at this. Dad, watch this. యాప్రాన్ కట్టుకోవాలి అసలు నేను. ఏ Thank you guys for giving us time to see. నో ప్రాబ్లం ఎట్ ఆల్. Dad, Hmm. I got mommy that orange juice. యా, Yeah? ఇది ఎట్లా పెట్టుకోవాలి ఇది? అచ్చా, ఇంకా అచ్చా. 6 ఆఫ్ కోర్స్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఏంటి ఎట్లా చెప్తాను, రేపు ఆఫీస్కి వెళ్ళాలి, బిర్యానీ తీసుకెళ్ళాలి కదా. బిర్యానీ ఆఫీస్ లో తినడానికి వెళ్తారు ఆఫీస్ కి. ఏమైంది? ఎట్లున్నా? అరే ఎట్లున్నా? కొంచెం పైకి కట్టుకోవాలి. మరి ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇటు తిరుగు, నాకు వద్ద వెళ్ళిపో, నేను వాళ్ళకి ఇస్తున్నా. ఇటు తిరుగు శ్రీకాంత్. థ్యాంక్ యూ, అమ్మా.
మంచిగా అనుకుంటా కదా. You look funny. You look funny, Dad. ఇగో అరే ఏది చెడ్డి లేకపోవడం వల్ల అది అనిపిస్తుంది. ఓకే ఇట్లా కట్టుకుంటలే. ఓకే ఐ నో వాట్ యు గైస్ అర్థమైందా? ఇట్లా చేసుకుంటలే. అందుకే ఎట్లుంది ఇప్పుడు? ఇప్పుడు పర్లేదు. హౌ ఇస్ ఇట్ మ్యాన్? Selling? ఇదేమైనా తినిందా లేదా బుల్లిది? ఇదా ఏది తింటది? స్టాండర్డ్లు తింటది. An ocean, a cave, a dream that no one could save, a shelter, a whole act, a light that died with the night. You and I, we got our differences, yeah. I thought we were more alike than unlike. Months of rain and chest pain. What's the plan? Heavy breathing, stay insane. Grab my hand. Everything is grey inside this narrow maze. ఒక ఫుల్ లేయర్ మీట్ ఉంటే బాగుంటది కానీ మన దగ్గర మీట్ సరిపోలేదు. ఏం చేసాను చెప్పండి? ఏం చేయలేము. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే కొంచెం మాడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏదో ఒకటి ప్లాన్ చెప్తాను నేను. మాడొద్దు అని చెప్పేసి మనం జస్ట్ స్ప్రే చేద్దాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ మధ్య ఓంకార్ బాగా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాడు కదా. ఇది ఈ ఫ్రూట్ షేక్ తాగుతున్నాడు. నీ చేతిలో ఏముంది? ఇది ఏముందిలే, ఇది నాది. ఏముంది కొంచెం లైట్ చూడండి, నాది లైట్. ఇది ఏదో అసలు ఏంటదండి? ఇది ఫ్రూట్ షేక్. మీరు ఓవర్ నైట్ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా నానబెట్టాలి. నానబెట్టి మిక్స్ చేసుకుని తాగాలి. సంస్కృతి ఇంట్రడ్యూస్ చేసింది. సో దానికి హాస్పిటలైజ్ అయిపోయింది కదా, పాపం హెయిర్ లాస్ ఎక్కువైపోతే ఇది గట్టిగా ఒక నెల తాగింది. పొద్దున్న వస్తుంది హెయిర్. బాబు అకిరా ఏదన్నట్టు? అది ఇంకేమన్నట్టు? అది బియ్యం బయటేసిందా? అమ్మో మనం పొయ్యి తెచ్చుకున్నాం కదా క్యాంపింగ్ కోసం అని చెప్పేసి, ఆ పొయ్యి బయట పెట్టుకుని చేసుకుంటే మజా వస్తుంది. ఆడ చేసుకున్నాం. ఏదైనా చిన్న టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద పెట్టుకుని మంచిగా చేసుకున్నాం అంటే క్యాంపింగ్ ఫీల్ వస్తుంది. మటన్ బిర్యానీ అది దోశ పెనం ఉంటుంది, ఆ పెనం తీసుకురావు. బిర్యానీ ఆకులు ఒక 4, అవి లవంగాలు ఉంటాయి కదా ఒక 7, యాలకలు ఉంటాయి కదా ఒక 4-5, పువ్వు ఉంటుంది కదా ఒక 2, దాల్చిన చెక్క ఉంటుంది కదా ఒక 3-4. నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఆల్రెడీ గ్యాస్ ఆన్ చేసావు అనుకుంటా కదా? లేదు, ఈజీ అంట. ఏం ఈజీయో ఇంకా నీ ఆగిరావు. అడుగు నువ్వు అడెళ్ళు ఇద్దరు అడుగు పని చేసుకోపని. ఇది ఇంకో అటెళ్ళు పని చేసుకోపోని. ఇది సరేరా, ఓకే నాకు అర్థమవుతుంది కానీ ఏం చేద్దామంటావు?
శామ్ నీకేమనిపిస్తుంది? బయట ఏదో ఆర్డర్ వస్తే పని చేస్తారు కదా అట్లా. పెళ్ళిళ్ళలో కేటరింగ్ చేస్తుంటారు కదరా, ఒక అంకుల్ రెండు కాలు జాపి మిర్చి బజ్జి చేస్తుంటాడు కదా. నాకు కూడా అట్లా అనిపించింది యాక్చువల్గా. అయ్యా స్పూన్ కూడా తెచ్చుకోలేదు, తిప్పనీకి తెచ్చుకోలేదు, మాడిపోతాయి అన్ని. వాటర్ ఏంటంటే ఇంత బిర్యానీకి ఇంత అన్నట్టు అందాజు ఏం పోస్తలేను, జర ఎక్కువ పోసేస్తున్నా. దాని తర్వాత రైస్ ఎట్లా తీసేస్తాం కదా దీనిలోకి వెళ్ళి, లాస్ట్ లో కొంచెం ఒక 2 స్పూన్లు అలా ఉప్పు చల్లుకుందాం. ఈ రైస్ ని తీసి లైట్ గా లేయరింగ్ చేస్తాం అనమాట బిర్యానీ మీద. సమ్మర్ కదా బాగా వేడి అనిపించి కొంచెం అందం దెబ్బతిన్నది నాది, కొంచెం ట్యాన్ అయినట్టున్నా. ఏం ఫ్రెండ్స్ ఏమంటారు మీరు? కొంచెం ట్యాన్ అయినా లేకపోతే ట్యాన్ అయినా సరే మంచిగానే ఉన్నానా, అందంగా ఉన్నానా? ట్యాన్ అయినా డిఫరెన్స్ అనిపించట్లేదు అంటారు. లైవ్ కామెంట్స్ ఓకే. ఇలా పెట్టుకున్న మన ఈ అన్నాన్ని కొంచెం సేపు అయిన తర్వాత ఫస్ట్ లేయర్ తీసి ఆ బిర్యానీ మీద చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో బిర్యానీ. దీని మీద అంటే బిర్యానీ కాదు, జస్ట్ మటన్, మ్యారినేటెడ్ మటన్ మీద మనం దీన్ని లైట్గా ఇలా వేసేసేయాలన్నమాట. వేసేసి ఫైనల్గా మీదికి వెళ్ళి 3 థింగ్స్ వేస్తా, లేదు 4 థింగ్స్ వేస్తా. నెంబర్ 1 ఏంటిదంటే ఇంకొంచెం మింట్ లీవ్స్ వేద్దాం, ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం, కొంచెం కలర్ వేద్దాం అండ్ నెయ్యి వేద్దాం, ఒక సిల్వర్ ఫాయిల్ పెడదాం, మూత పెడదాం. కింద ఇది ఉంది కదా దోశ ప్యాన్, ఈ దోశ ప్యాన్ పెట్టడం వల్ల ఏంటిదంటే బిర్యానీ అనేది మాడదనమాట. సో ఇది పెట్టేసి దీని మీద ఇది పెట్టేసి ఒక ½ అన్ అవర్ మీడియం టు హై ఫ్లేమ్లో పెడదాం. దాని తర్వాత ఇంకొక 20 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెడదాం. సో కర్రీ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం మనం. Extra, extra, read all about it. 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 Hot off the press, brand new news, front page, who is this? All black on, real low key, take a guess. I stand out from the rest, no contest. I've been the man, I am him. Only fear God with the fear God I'm in. Been blessed, prayed up, amen. Now I'm getting to this money like a paper route kid. Extra, extra, read all about it. 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 5:52 అవుతుంది, 6:52కి బిర్యానీ రెడీ అవుతుంది. I'll hold that, okay? దాని తర్వాత ఈ పెంక్ ఏదైతే ఉందో ఇది తీద్దాం. వెళ్తున్నాడు రా, దాన్నేమి నిరోధిస్తా ఇక్కడనే.
Ooh. You see Can I that? eat the rice? Of course you can. Is it my rice? Is it my rice? You can eat, Mama. It's everybody's rice. I cooked it for the family, okay? I want yellow and white rice. Yeah. I want more and more and more and more and more and more. Yeah? I'll save it for you. Go. Can you get me another plate so that I can save more rice in another plate? Or maybe a box or something? Can you give me that? Okay. I'll give you 2 boxes. One is fine. But I'll give you 2. వాటికి కొంచెం రైస్ ఇసేద్దాం సో దట్ మనం ఏంటంటే కింద నుంచి ఆ మటన్ పైకి లేద్దాం. రెండు తెచ్చుకున్నాం. 1 and 2. రైట్. కుమారాంటి లెక్క ఉన్నానేమో నేను. ఏంటి జాను అట్లా నా విను. ఏ ఆగు కిరా జర కాలుతుంది, ఒక్క నిమిషం ఆగు. మజాక్ అయిపోయింది ఇది నీకు. జర ఒక్క నిమిషం ఆగు, ఇది కూడా కాలుతుంది. ఎటు తిప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు. కెమెరా ఇన్నిసార్లు తిప్పాను. రైట్ రైట్. బయటకు వచ్చింది, బయటకు వచ్చింది. అది రైతా చేసిన తమిళ స్టైల్లో చేసిన అన్నట్టు. ఆనియన్స్ ని స్ట్రైట్ గా కట్ చేసిన, సన్నగా స్ట్రైట్ గా కట్ చేసిన. Oh no, anxiety creeps up on me. Is this how it's supposed to feel? Tell me when it's over, I got someplace that I gotta be. It won't leave. My friends say, get out of your comfort zone, it's a blessing in disguise. Get out of what you call home, your name is written in the sky. It might feel just like you're on your own, but baby it's another lie. Remember you were made. I try to work, but it doesn't work. I try to say something, but there's a word. I try to justify my actions, less reactions, heartbeat raising. Oh, it doesn't work. చాలా బాగుంది జాను. నాకైతే మస్తు నచ్చింది. సంస్కృతి ఎప్పుడు కూడా అబద్ధం ఆడదండి, ధర్మపత్ని. సో నిజంగా చెప్తుంది, మంచిగా ఉందట. బాగుందా? నీకు ఎట్లా తినాలో అర్థం కావట్లేదేమో. నాకు అసలు ఇప్పుడు టెన్షన్ వస్తుంది. తినేసాం. మంచిగా ఉంది కదా. ఇంకొక పీస్ కూడా పెడదాం. బొక్క వచ్చినదే. Popsicle. ఒక రాయల్ ఫ్లేవర్ యాడ్ చేయట్లేదు మింట్ రైస్ లో. ద ట్రిక్ ఈజ్ స్లో మంట మీద ఎక్కువసేపు పెట్టాలి. ఎక్కువ మంట మీద తక్కువసేపు పెట్టినాం అనుకోండి, ఇదర్ కుక్ కాదు, మాడిపోతుంది, యూనో టెండర్ ఉండదు మీట్. Am I a good chef or no? You're a bad chef. Yeah? Who is a good chef then? Mommy? You think so? Who is a really bad chef? You. Yeah? What are you then? Nothing. Nothing? Okay. గాండ్రు గిట్టి లేకే చేసిన. ఓకే రెడీ అండి. ఓ హెల్ప్ అడుగుదాం అనుకుంటున్నా. మన దోస్త్ ఒక సాంగ్ రిలీజ్ చేసిండు. ఆ సాంగ్ని ఒకవేళ మీరు చెక్అవుట్ చేస్తే దట్ మేక్స్ మీ రియలీ రియలీ హ్యాపీ అన్నట్టు. రాకేష్ అని చెప్పేసి అది ప్లస్ బంగారు బొమ్మ అని చెప్పేసి ఇంకొక ఫ్రెండ్ కూడా ఒక సాంగ్, 2 ర్యాప్ సాంగ్లు అన్నట్టు. ఏముంది జస్ట్ ఒక 2 నిమిషాలు పోయి ఒకసారి ఆ సాంగ్ మంచిగా ఉందా లేదా, మంచిగా ఉంటే ఎస్ మంచిగా ఉంది బై, మంచిగా వర్క్ చేసినా అని చెప్పేసి ఒక థమ్స్ అప్ ఇచ్చినారు అనుకోండి, ఒక ఆర్టిస్ట్కి మీరు అదొక పుష్ ఇచ్చినట్టు, అదొక హ్యాపీ ఫీల్ అవుతారు అన్నట్టు. సో సారీ ఫర్ ఆస్కింగ్ దిస్. I'll see you in the next one. Until then, cheers. We'll get you